హాయ్ అండి. వెల్కమ్ టు ఆరో వాటర్ సొల్యూషన్స్. మా బోర్ వాటర్ టీడీఎస్ 4500 పీపీఎం ఉందండి. మేము వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయొచ్చా అని అడిగారు కామెంట్‌లో. సో, 4500 టీడీఎస్ ఉంటే వాటర్ ప్లాంట్ పెట్టొచ్చా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 4500 కాదండి. మనకి అబోవ్ 4500, 5000, 6000, 7000, 10,000 ఉన్నా కూడా ఆరో వాటర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. యాక్చువల్‌గా ఆరో టెక్నాలజీ డిజైన్ చేసిందే సీ వాటర్‌ని ప్యూరిఫై చేయడానికి ఫస్ట్‌లో. సో, స్లోగా అది మనం డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేస్తున్నాం ఈ టెక్నాలజీని. ఇనిషియల్‌గా అయితే మనకి సీ వాటర్ ప్యూరిఫై చేయడానికే ఈ ఆర్ఓ టెక్నాలజీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. షిప్స్‌లో ట్రావెల్ చేసే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి, ఆ సీ వాటర్‌ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్‌కి కన్వర్ట్ చేయడానికి ఈ ఆర్ఓ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేశారప్పుడు. సో, అది స్లోగా మనం నార్మల్ ఏరియాస్‌లో కూడా డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో, 4500 టీడీఎస్‌కి యూజ్ చేయొచ్చు అంటే డెఫినిట్‌గా యూజ్ చేయొచ్చు. బట్ మనకి టీడీఎస్ పెరిగే కొద్దీ మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుందండి. సో, ఈ 4000, 5000 రేంజ్‌లో టీడీఎస్ ఉన్నవాళ్ళు ఒక్కసారి మీ లొకాలిటీని ఎగ్జామిన్ చేయండి. మీ పక్క విలేజ్‌లో గాని, మీ విలేజ్‌లో గాని అందరివి ఇదే రేంజ్‌లో టీడీఎస్ ఉంటున్నాయా? లేదంటే మీదొక్కరిదే 4000 రేంజ్‌లో ఉందా? సో, అందరివి గనక మీ లొకాలిటీలో అరౌండ్ 5 కిలోమీటర్ రేడియస్‌లో 5, 6 కిలోమీటర్ రేడియస్‌లో అందరివి 4000, 5000 టీడీఎస్ ఉందంటే సో, అందరికీ ఈ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి అందరికీ మెయింటెనెన్స్ ఎక్కువుంటుంది కాబట్టి ప్రైజింగ్ అనేది అందరూ ఇంక్రీజ్ చేయొచ్చు. సో, అట్లా ఇంక్రీజ్ చేసినప్పుడు ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. మెయింటెనెన్స్ ఎక్కువైనా కూడా ఆ ప్రైస్‌లో కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టేసి మెయింటెనెన్స్ ఖర్చులు దాని నుంచి తీసుకోవచ్చు. బట్ మీదొక్కరిది మాత్రమే 4000-5000 టీడీఎస్ రేంజ్‌లో ఉండి, మీ పక్క ప్లాంట్ వాళ్ళది 1000 టీడీఎస్ రేంజ్‌లో ఉందనుకోండి. వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ తక్కువొస్తుంది కాబట్టి వాళ్ళు రీజనబుల్ ప్రైస్‌లో ఇవ్వగలుగుతారు. అరౌండ్ రూ. 10 ఆ రేంజ్‌లో కూడా ఇవ్వగలుగుతారు. మీరు 5000 రేంజ్‌లో టీడీఎస్ ఉన్నవాళ్ళు రూ. 10 ప్రైస్ పెడితే వర్కౌట్ అవ్వదు. మీరు డెఫినిట్‌గా రూ. 25, రూ. 30 ఆ రేంజ్‌లో ప్రైస్ పెట్టాల్సుంటుంది. ఎందుకంటే మనకి దీంట్లో ఫ్రీక్వెంట్‌గా మెయింటెనెన్స్ పోతూ ఉంటాయి. దీంట్లో సాఫ్ట్‌నర్ యూజ్ చేయాల్సుంటుంది. దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. శాండ్ కార్బన్ తొందర మార్చాల్సొస్తుంది. మెంబ్రేన్స్ తొందరగా జామ్ అవుతాయి. సో, ఇవన్నీ మెయింటెనెన్స్ దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ప్రైజింగ్ ఇవ్వాల్సొస్తది. సో, మీ లొకాలిటీలో అందరికీ ఈ ప్రాబ్లమ్ ఉందంటే అందరికీ ఈ ఖర్చు ఉంటుంది. అందరూ ప్రైస్ ఇంక్రీజ్ చేయొచ్చు. కొద్దిగా మనం కస్టమర్ నుంచి తీసుకోవచ్చు అడిషనల్ ప్రైస్ పెట్టేసి. ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ వచ్చేసి కోస్టల్ ఏరియాస్‌లో ఉంటుందండి. సముద్రానికి దగ్గరలో ఉన్న రీజియన్స్‌లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో, ఇలాంటి ఏరియాస్‌లో అందరికీ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, మీరు కూడా అదే ఏరియా నుంచి అయితే డెఫినిట్‌గా వాటర్ ప్లాంట్ పెట్టుకోండి. బట్ మెయింటెనెన్స్ ఎక్కువుంటుంది కాబట్టి దాని ప్రకారం ప్రైజింగ్ చూసుకోండి. వాటర్ ప్లాంట్ రిలేటెడ్‌గా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అది అందరికీ యూజ్ అయ్యేలా ఉంటే ఆ క్వెషన్ డెఫినిట్‌గా వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.